ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా శ్రద్ధగా ప్రభు మాటలు వినాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనము వినాలి అని ప్రభు కోరుతున్నాడు. విన్న మాటలను అనుసరించాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని మాటలు వినాలి, అవి గుర్తుపెట్టుకోవాలి, వాక్యానుసారంగా మనము జీవించాలి. ఒకసారి ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఒకసారి పాస్టర్ గారు సండే స్కూల్ పిల్లలందరి దగ్గరికి వెళ్ళి ఏం నేర్చుకుంటున్నారు మీరు అని అడిగాడు. నేర్చుకుంటున్నాం అని చెప్పారు. ఒక బాబుని లేపి అడిగాడు, సరే సండే స్కూల్లో మీరు నేర్చుకున్నారు కదా మంచి మంచి మాటలు, ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి అన్నాడు. ఓకే అంటే ఏంటి అంటే పాస్టర్ గారు అడిగాడు, ఎరుకో గోడలను ఎవరు కూల్చారు అని అడిగాడు. వెంటనే నా పిల్లోడు ఏడవటం ప్రారంభించాడు. ఎందుకురా ఏడుస్తున్నావంటే, నేను కోల్చలేదు పాస్టర్ గారు, నాకు అసలు ఏమీ తెలియదు దాని గురించి, ఎవరు చూసినా నన్నే అంటారు, ఏది పడిపోయినా ఏది కూల్చినా ఏది పాడైనా నన్నే అంటారా, అంతమందిని లేపకుండా నన్ను లేపి నన్ను అడుగుతున్నావు, నేను కోల్చలేదని ఎడుతున్నాడు. ఇంకా పాస్టర్ గారికి అర్థమైంది, పాప మా పిల్లోడికి ఏం నేర్చుకోలేదు తెలియదులే అనుకుని చర్చి అయిపోయింది. వాళ్ళ నాన్నగారిని పిలిచి, ఏమండి మీ ఓడు ఇట్లా మాట్లాడతాడు ఏంటండి అన్నాడు. ఏమన్నాడు సార్ అంటే, ఏముంది నేను అడిగాను వెళ్ళి ఉదయం వెళ్ళి ఎరుకో గోడలను ఎవరు కూల్చారా అని, నేను కాదంటే కాదని ఏడుతున్నాడు అన్నాడు. అందుకు వాళ్ళ నాన్న అంటాడు, లేదు పాస్టర్ గారు, మా ఇంట్లో ఏది పగలగొట్టినా వాడే పగలగొడతాడు, ఫస్ట్ అడిగితే నేను కాదంటాడు, కొంచెం గట్టిగా అడిగి 2 దెబ్బలు వేస్తే నేనేను ఒప్పుకుంటాడు, నాకు తెలిసి ఆడే కొలగొట్టుంటాడు, గట్టిగా అడగండి అన్నాడంట. పాస్టర్ గారికి ఏమర్థమైందంటే, కొడుకు అనుకున్న కొడుకు మించి తండ్రి, కొడుకు అట్లా ఉంటా కారణం తండ్రే, ఈయనకి కూడా ఏమి వస్తున్నాడు వెళ్తున్నాడు. అలా కాదు, యేసయ్య వాక్యాన్ని ఎరిగి కలిగి ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. 2 పేతురు 2:22, కుక్క తన వాంతికి తిరిగినట్లును కడగబడిన పంది బురదలో పొరుటకును మళ్ళినట్లు సామెత చొప్పున. చాలండి దేవుని బిడ్డలారా, మనము కుక్క వలె వాంతికి తిరగకూడదు అని దేవుని వాక్యం చెబుతా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే మనం అలాగూ ఉండకూడదు. హల్లెలూయా. మనం అలాగూ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అయ్యా అంటే, అదేం చేస్తుంది, కక్కేసిన దాన్ని మళ్ళా తిరిగి వెళ్ళి తింటుంది. అది ఒక అసహ్యకరమైనటువంటి దృశ్యం. అది ఒకవేళ ఆ దృశ్యాన్ని మనం చూస్తే అన్నం తినలేం. మనం ఒక్కొక్క కక్కి తింటుంటే అది చూసామంటే తట్టుకోలేం, ఒళ్ళంతా జలతరిస్తుంది. అలాంటిది మనము వద్దు అనుకున్న పనులు, చెయ్యొద్దు అని మానేసిన పనులు మళ్ళా తిరిగి మనం చేసామనుకోండి, పాపాన్నో శాపాన్నో పాపిష్టి మాటలనో మనం చేస్తే మన దేవుడు కూడా అసహించుకుంటాడు. జాగ్రత్త. ఆమేన్. మనం చూసి మన దేవుడు సంతోషించాలి, ఆనందించాలి. ఇదిగో నా బిడ్డలు వీళ్ళు అని చెప్పాలి. ఇప్పుడు యోబు గారిని చూపించి దేవుడు ఏమన్నాడు, యెహోవా నా కుమారుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనాన్ని అసహించుకునేవాడు అని ధైర్యంగా చెబుతున్నాడు. అలాగే పాపం చేసే వాళ్ళని, మరలా పాపం చేసే వాళ్ళని దేవుడు ఇదిగో నా కుమారుడు అని చెప్పగలడా ధైర్యంగా? చెప్పలేడు. దేవుని బిడ్డలారా, దేవునికి ఘనత తెచ్చేవారిగా ఉండాలి కానీ అవమానం తెచ్చేవారిగా ఉండటానికి వీలు లేదు. హల్లెలూయా. ఎందుకు కుక్క వలె ఉండకూడదయ్యా అంటే, అది కక్కేసిన దాన్ని తిరిగి తింటుంది కాబట్టి అలాగూ మనం ఉండటానికి వీలు లేదు. ఒకప్పుడు తెలుసో తెలియకో చేసాం మన జీవితాల్లో కొన్ని, అవి వద్దనుకున్నాం, బాప్తిసం పొందాం, రక్షించబడ్డాం, సంఘానికి వస్తున్నాం. ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే, యేసయ్య పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులమై ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ కుక్క అనే మాట గౌరవపదమైన మాట లేకపోతే అగౌరవంగా ఉండే మాట? గౌరవం కాదు. ఎవరినైనా కుక్క అన్నాం అనుకోండి, వాళ్ళకు చాలా కోపం వచ్చింది. మనందరికీ ఏం తెలుసు అంటే, కుక్క చాలా విశ్వాసం కలిగింది అంటాం. అయినప్పటికి కూడా కుక్క అనే మాట ఎవరన్నా అన్నారంటే మాత్రం అస్సలు తట్టుకోలేం మనం, చాలా బాధ కలుగుతుంది. ఒకసారి చూడండి, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 43వ వచనం చదవండి. కర్ర తీసుకుని, నీవు నా మీదకు వస్తున్నావే, నేను కుక్కనా? చాలండి. గొలియాతు మీదకి దావీదు ఎలా వెళ్తున్నాడండి? కత్తి తీసుకుని వెళ్తల్లా, కర్రను తీసుకున్నాడు, ఒడిసెలు తీసుకున్నాడు, రాళ్ళు తీసుకున్నాడు.
సహజంగా రాళ్ళు కర్ర దేని కొడతారు? కుక్కను తోలతాకే వాడతాం. రాయి తీసుకుని చైపో అంటాం, లేదా కర్ర తీసుకుని వదిలేస్తాం. ఆయన గొలియాత్కి ఎట్లుందంటే, నేను ఆయన కుక్కను అనుకున్నావా అని చెప్పేసి నన్ను అంత తక్కువగా చూస్తున్నావా అని బాధపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, కుక్క అనేది వాంతికి తిరుగుతుంది, అలా తిరగటానికి వీల్లేదు. రెండవది, కుక్క అగౌరవానికి గుర్తుగా లేకపోతే హేళనకు గుర్తుగా ఉంది. మన దేవుడు మనం ఎలా ఉండాలనుకుంటున్నాడంటే రాజులైన యాజకుల వలె ఉండాలనుకుంటున్నాడు. ఆమేన్. అంతేగాని తక్కువ వారిగా, సులకన వారిగా, ఎన్నిక లేని వారిగా ఉండాలని ప్రభు అనుకోవట్లేదు. మనం తలగా ఉండాలనుకుంటున్నాడు, పైవారిగా ఉండాలనుకుంటున్నాడు, అప్పు ఇచ్చేవారిగా ఉండాలనుకుంటున్నాడు. అంతే. దేవుని బిడ్డలారా, సులకన అయిపోవాలని దేవుడు అనుకోవట్లేదు. అంతేకాదు, ఈ కుక్క అనే మాటను మనం చూసినట్లయితే మరొక చోట చదవండి ఒక మాటని. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 59వ కీర్తన 6వ వచనము. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు, కుక్క వలె మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. చాలండి, దావీదు గారు మాట్లాడుతున్నాడు. సౌలు దావీదుని చంపడానికి కొంతమంది జనాలను పంపాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కుక్కల్లాగా తిరుగుతున్నారట, కుక్కల్లాగా మొరుగుతున్నారట. ఎలా ఉన్నారు? మొరుగుతున్నారు. అంటే కొంతమంది నోరెట్లా ఉంటుందంటే కుక్క కంటే దారుణముగా మొరుగుతూ, సొనుగుతూ, గొనుగుతూ ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూ ఉంటారు. అసలు దేవుని బిడ్డలో ఎవరిని ఏమనకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ కుక్కలాంటి మనసు కలిగిన వ్యక్తులు ఏం చేస్తారంటే మొరుగుతారు, మాట్లాడుతుంటారు. ఇక్కడ మాటలు తీసుకెళ్ళి అక్కడ చెబుతూ ఉంటారు, అక్కడ మాటలు తీసుకొచ్చి ఇక్కడ చెబుతూ ఉంటారు. వాళ్ళకి గొడవ అయితే ఆనందిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఎవరైతే మొరుగుతారో వాళ్ళు రేపొద్దున నరకంలో అరుస్తారు. అరవరా? ఆజ్ఞ తట్టుకోలేక అరవాల్సి వస్తుంది. అందుకే మొరిగేవారిగా కాదు మనం ఉండాల్సింది. హల్లెలూయా. కుక్కలు మొరుగు తీయట. ఇదిగో వాళ్ళందరూ జనం గురించే మాట్లాడుతున్నాడు దావీదు. వాళ్ళు కుక్కల్లాగా మొరుగుతున్నారు, తిరుగుతున్నారు. కొంతమందిని మనం చూస్తే ఏమంటారంటే పద్దాకడ తిరిగితే ఇదేంట్రా పిచ్చికొక తిరిగినట్టు తిరుగుతున్నాడు అంటారు. సహజంగా పదం వాడతాం కదా, ఇదేంట్రా పిచ్చికొక తిరిగినట్టు తిరుగుతున్నాడు, ఏం పని పాట వీడికి లేదా అని. అసలు తిరిగే అలవాటు ఎవరిదో మీకు తెలుసా? సాతాను ఒకసారి యోబు గ్రంథంలో దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుని కనపడేప్పుడు దేవుడు అడిగాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. ఏమంటాడు సాతానుడు? నేను భూమి మీద అటు ఇటు చెప్పాలి, తిరుగుతా అంటే పని పాట లేని వాళ్ళు తిరుగుతూ ఉంటారు, చెడ్డ పనులకు తిరుగుతూ ఉంటారు. ఈ కుక్కలాగా, పిచ్చి కుక్కలాగా తిరిగేవారిగా ఉండకూడదని చెప్పి దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కక్కేసిన దాన్ని తిరిగి తినకూడదు, సులకనైన వారిగా అయిపోవటానికి దేవుడు ఇష్టపడతలేదు. మనము ఎవరి మీద మొరగకూడదు. ఎవరన్నా ఏమన్నా అన్నారనుకోండి, మనం మౌనంగా ఉంటే దేవుడు చూసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. మాటకు మాట అనాల్సిన అవసరత లేదు. పాత నిబంధన ప్రకారంలో కంటికి కన్ను, పంటికి పన్ను. కొత్త నిబంధన ప్రకారం అలాగ లేదు. నేను హింసించిన వారి కోసం కూడా ప్రార్థన చెయ్యి. ఇది కొత్త నిబంధన, దేవుని బిడ్డలు చేయాల్సిన పని. అంతేగాని అన్నారు కదా నువ్వు అనొద్దు, తిట్టారు కదా నువ్వు తిట్టొద్దు, మొరిగేవారిగా మనం ఉండొద్దు. దేవుడే ఒకరోజు వారికి జవాబు చెబుతాడు. హల్లెలూయా. తన నోటిని కాపాడుకోకుండా నేను భక్తిపరుణ్ణి అనుకుంటే ఎవరైనా వాడిని వాడే మోసమో చేసుకుంటున్నాడని బైబిల్లో ఉంది. ఒక భక్తిపరుడు చేయాల్సిన పని, భక్తురాలు చేయాల్సిన పని నోటిని అదుపు చేసుకును గాక. ఆమేన్, హల్లెలూయా. అలాగూ తిరుగుతా మొరుగుతా ఉండటానికి వీలు లేదు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన గ్రంథంలో మరొక మాట చూడండి. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 18వ వచనము. పడుపు సొమ్మునే గాని ఇలువనే గాని మొక్కుబడిగా నీ దేవుడని యెహోవా ఇంటికి తేగూడదు. పడుపు సొమ్మునే గాని, కుక్క ఎలనే గాని ఎవరికి ఇవ్వకూడదు దేవునికి. అంటే ఒక వ్యభిచారం చేసే స్త్రీ వ్యభిచారం చేసి ఆ డబ్బులు తెచ్చి దేవుడికి ఇవ్వకూడదు. ఒక కుక్కను అమ్మినటువంటి డబ్బులు కొన్నాళ్ళక డబ్బులతో దేవునికి ఇవ్వడానికి వీలు లేదు. అంటే కుక్క అమ్మిన డబ్బులను దేవుడు అసహ్యంగా చూస్తున్నాడు. ఇది ఎప్పుడో రాయబడింది. అప్పట్లో అనుకున్నారు జనం, కుక్కల్ని ఎవరు అమ్ముతారు, కుక్కల్ని ఎవరు కొంటారు అనుకున్నారు కదా. ఖచ్చితంగా అనుకుంటారు. ఎప్పుడో ద్వితీయోపదేశ కాండంలో రాయబడిన మాట ఇది. కుక్కల్ని ఎవరు కొంటారులే అనుకుంటారు. కానీ ఇప్పుడు కుక్కలు లక్షల్లోకి వెళ్ళిపోయినాయండి బాబు. ఏం కొంటున్నారు. పెద్ద వ్యాపారం చిన్న వ్యాపారంగా పెద్ద వ్యాపారం అయిపోయింది కుక్కలదే. కొంటము అమ్మటం.
నాడు మనుషుల్ని ప్రేమించట్లేదండి, కుక్కల్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు. నేను ఒకసారి పేపర్లో చదివాను, ఒక ఆమె కుక్కలంటే ఇష్టమట. పెళ్లి చేసినప్పుడు భర్తతో అంది, నాకు ఇష్టమంటే తెచ్చుకుంటాను. ఓకే తెచ్చుకోమన్నాడు. వచ్చిన కాడ నుంచి తెల్లారు లెగిస్తే కుక్కల సేవే, భర్తకు సేవ లేదు. అమ్మాయి కుక్కలు కావాలా నేను కావాలా అన్నాడు. కుక్కలే కావాలండి అంది, వెళ్ళిపోయింది. ఈ రోజుల్లో ఇళ్లలో ఉన్న వాళ్ళని పట్టించుకొచ్చుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. జనాలు మనుషుల్ని ప్రేమించట్లా, సృష్టికర్తను ప్రేమించట్లా, మొక్కలను కుక్కలను ప్రేమిస్తూ దేవునిని మనుషులను మర్చిపోతున్నారు. ప్రేమించొద్దు అంటలా, కానీ దేన్ని కూడా ఎక్కువ చేయకూడదు, ఏది కూడా స్తుతించకూడదు. ఈనాడు వాటి కోసం ఎన్ని చేస్తున్నారంటే అన్ని చేస్తున్నారు. ఆ రోజులో రాయబడింది బైబిల్లో ఏమని, కుక్కల్ని కొన్న సొమ్ము దేవుని కానుగ్గా, కుక్కలు నమ్మిన డబ్బు దేవుని కానుగ్గా అసహ్యం అని రాయబడింది బైబిల్, అంతే కదా, అసహ్యము. మరలా చదవండి ఆ మాటని, ద్వితీయోపదేశకాండం 23:18 మరలా చదవండి. పడుపు సొమ్మునే గాని కుక్క ఇలువనే గాని మొక్కుబడిగా నీ దేవుడని యెహోవా ఇంటికి తేకూడదు. ఏలయనగా ఆ రెండు దేవుడని యెహోవాకు హేయమో అసహ్యమో. ఈనాడు ప్రజలు దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు, సాతానుకు నచ్చే కార్యాలు చేస్తున్నారు. ఏమైపోయింది లోకం తీరు అంటే, దేవుడికేమో బాధ కలిగించే పనులు చేస్తున్నారు, సాతానుకేమో సంతోషం కలిగే పనులు చేపిస్తున్నారు. ఈనాడు చాలా కుటుంబాల్లో సాతానుకట బలమైన ఆహారం దొరుకుతుందట, బిర్యానీ దొరుకుతుందట, మంచి మంచి భోజనం. ఇదేంటండి, సాతాను ఎక్కడన్నా భోజనం చేసిద్దా? సాతాను ఎక్కడన్నా తినిద్దా? బిర్యానీ తినిద్దా? కానీ సాతానుకు బిర్యానీ ఏంటో తెలుసా? ఇళ్లలో జరిగే గొడవలు, బూతు మాటలు, అబద్ధాలు, సాడి మాటలు ఉంటే సాతానుకు ఒక పండగ. ఆ ఇల్లు అంటే ఇష్టం, ఆ ఇల్లును వదిలిపెట్టి పోదు. ఎందుకంటే దానికి మంచి మంచి భోజనం దొరుకుతుంది. రోజు తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, అరుచుకుంటున్నారు, ఎవరో గురించి చెడ్డ మాటలు, సాడీలు చెప్పుకుంటున్నారు. దానికి ఎలా ఉంటుందంటే మంచి ఖుషీగా అనిపిస్తుంది. అదే ప్రార్థన చేయండి, ఆరాధించండి, స్తుతించండి, వాక్యం ధ్యానించండి, అది నిలబడలేదు మన ఇళ్ళల్లో. ఆమేన్. అది తట్టుకోలేదు, ఉండలేదు, పారిపోతుంది. ఈనాడు సాతానికి ఇష్టపడేవాళ్ళు లేక సాతాను సంతోషపెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. నా చిన్నతనంలో మీకు కూడా తెలిసి ఉండొచ్చు, ఇది ఎవరికైనా దెయ్యాలు పట్టిందనుకోండి, ఏమనేవాళ్ళు? దెయ్యం పడితే, అమ్మా దెయ్యమా నీకేం కావాలి, అన్నం కావాలా, పట్టుబట్టలు కావాలా అని అడిగిన బలి తెచ్చేవాళ్ళండి. ఎప్పుడు ధ్యానోళ్ళు కూడా దెయ్యం బట్టి నాకు అది ఎత్తుకురారా అంటే చాలు దన్న తెచ్చి ముందు పెట్టేవాళ్ళు. వీళ్ళు దెయ్యాలను సంతోష పెడుతున్నారా? మరి దేవుడు ఎన్నోసార్లు ఇలా ఉండండి అని చెప్పాడు, కానీ ఎంతమంది ఉంటున్నారు? దేవుని బిడ్డలారా, దేవునికి అసహ్యంగా కాదు, నచ్చేలాగా బ్రతుకుదుము గాక. ఆమేన్. హల్లెలూయా.